ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా మరియు పోలీసులకు యువతకు మధ్య సత్సంబంధాలు పెంచేందుకు యువకులకు మధ్య స్నేహపూర్వక ఆహ్లాదమైన వాతావరణం కోసం క్రీడలను నిర్వహిస్తున్నట్టు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. మేడ్చల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ క్రీడా పోటీలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల వైపు చూడకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు. వాలీబాల్ టోర్నమెంట్లో ఉమ్మడి మేడ్చల్ మండలం నుంచి 15 టీంలు పాల్గొంటున్నాయని మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ సిఐ సత్యనారాయణ, డిఐ వెంకటరెడ్డి, పోలీస్ సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు. రావులకోల్ సెకండ్ టీం థర్డ్ టీం కండ్లకోయ, థర్డ్ టీం కృష్ణాపూర్, ఫోర్త్ టీం ఫిఫ్త్ టీం జ్ఞానపూర్ ఫిఫ్త్ టీం సిక్స్త్ టీం శ్రీరంగవరం సెవెంత్ టీం కొద్ది ఎండకుండా సార్ సర్వీస్ ఇక్కడికి వచ్చినటువంటి ఆర్గనైజర్స్కి, తర్వాత ఈ క్రీడల్లో పాల్గొంటున్నటువంటి యువతకి, ఈ స్కూల్ స్టూడెంట్స్కి అందరికీ కూడా మేడ్చల్ జోన్ తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు యాక్సిడెంటల్గా స్పోర్ట్స్ డే కావడం, మన భారతదేశపు హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29ని ప్రతి సంవత్సరం కూడా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. ఈరోజు యాక్సిడెంటల్గా మేము ఇక్కడ మీతోటి జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా మా మేడ్చల్ పోలీసు వారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్కి నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమం కేవలం ఈ ఒక్కరోజు ఆటలతోనే కాకుండా ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా పోలీస్ సమాజంలో ఏ విధంగా భాగస్వామ్యం అవుతుంది, నేరాలను నియంత్రించడంలో, జరిగినటువంటి నేరాలలో చర్య తీసుకోవడంలో సత్వర న్యాయం జరిగే విధంగా చేయడానికి ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా ఈ సమాజంలో ప్రతి పౌరుడు కూడా ఒక యూనిఫామ్ లేని పోలీస్ కాబట్టి సమాచారాన్ని ఇవ్వడంలో కానీ సమాచారాన్ని షేర్ చేసుకోవడంలో కూడా మీ వంతు పాత్ర ఉంటుంది.